గాలి కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటా కానీ తప్పులేదు. ఏమి ఇంకా డబ్బులు డ్రా చేయలే? లేదురా చూడు. ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? క్యూలో నిల్చోమని రాస్తుంది. అదే ఇందాక నుంచి క్యూ ఎక్కడ ఉందా అని వెతుకుతున్నా, దొరకట్లేదు. అవును కానీ శ్రీవిద్య, నిన్న కేసీఆర్ సార్ సభలో అందరూ గట్టిగా వేసుకున్నారంట. ఇందుకు ఎంకరేజ్ ఏం చేశారు? అక్క కేసీఆర్ సార్ ఉండి అందరూ మా సభలో పాలు పంచుకోండి అన్నాడు. సరే అని చెప్పేసి లీటర్ పాలు తీసుకొచ్చి అందరికి పంచేసిన, అంతే. అందరు నన్ను తిడుతున్నారు. హలో, బాగున్నారా? నవ్వుకోండి. నవ్వటం అంటే ఏంటి? కామెడీ కావాలా? కామెడీ ఏడుపు కావాలా? కామెడీ కావాలంటే సబ్స్క్రైబ్ టు అదన్నమాట. అందుకు వచ్చా మేము. హలో మమ్మీ, వస్తున్నానే, 5 minutes అంతే, వచ్చేస్తా. ఏటీఎం దగ్గరే ఉన్నా, తీసుకొని వచ్చేస్తా. ఏరా ఎడుకో పోతున్నట్టును? ఎటు లేదే. మరి ఇటు ఎందుకు తిరుగుతున్నావు? గాలి కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటా కానీ తప్పులేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వేంటి ఇక్కడ? ఏటీఎంలో డబ్బులు పడుతున్నాయి, తీసుకుందామని వచ్చిన. పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పలకనమంటే నువ్వు ఎడుకోతున్నావు? నేను ఏడుకోలేదే, తాతయ్యకి ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ తీసుకుపోయినరు, పైసలు లేవు. నువ్వు అర్జెంట్గా ఈ డబ్బులు డ్రా చేసుకుని వచ్చాయి, ఓకేనా? పిన్ 99 ఓకేనా? అర్జెంట్గా వచ్చాయి. ఓకే జల్దీ వచ్చాయి, ఓకేనా? నేను వెళ్తున్నా హాస్పిటల్కి. ఏమి ఇంకా డబ్బులు డ్రా చేయలే? లేదురా చూడు. ఏముంది అక్కడ? క్యూలో నిల్చోమని రాస్తుంది. అదే ఇందాక నుంచి క్యూ ఎక్కడ ఉందా అని వెతుకుతున్నా, దొరకట్లేదు. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ. వామ్మో, ఇగో నా జేబులో ఉంది. చెప్పొచ్చు కదా ఇందాక నుంచి, అంతా వెతుకుతున్నా. దేడిది మాకు క్యూ అంటే ఏంటి? క్యూ లెటర్ కాదే, లైన్ లో నిల్చోమని రాశారు. లైన్ కూడా లేదు కదా ఇటు సైడ్. నాకు ఏటీఎం నేను తీసుకొని వస్తాను. అది ముందే చేయొచ్చు కదా మరి. డబ్బులు జాగ్రత్త ముందా. సర్లే కానీ పైసలు వచ్చేసినాయి, వెళ్తూ సుమక్కని కలిసేసి వెళ్దాం పద. కాల్ చేయవా? చేస్తా. సుమక్క అక్కడ ఉంది. ఎక్కడుంది? అక్కడ కళ్ళే పోయినాయి నీకైతే. మేడం ఏంటి పొద్దున్న ఎలా కూర్చుంది? అమ్మా డల్గొన్నట్టుంది. ఏంటక్క చాలా డల్. ఏంటక్క ఇంత డల్ కూర్చున్నావు? ఏం లేదురా, మా అన్నయ్య ఎస్ఐ అరెస్ట్ చేశాడు. ఏంది? మీ అన్న ఎస్ఐ అరెస్ట్ చేసిండా? ఎందుకు? ఏం లేదురా, మా అన్నయ్య 4 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసిండు. దానికి అంత కంగారు ఎందుకే? 4 ఎకరాలు కబ్జా చేశాడుగా, ఓ 2 ఎకరాలు ఆ ఎస్ఐకి, ఇంకో 2 ఎకరాలు మీ అన్నయ్య కానీ డీల్ మాట్లాడుకుంటే అయిపోయేదానికి. అలా డీల్ మాట్లాడుకున్నందుకే 4 ఎక్స్ట్రా వీకెండ్. అదేంటి? ఏం లేదురా, కబ్జా చేసింది ఆ ఎస్ఐ ల్యాండ్. మరి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అవును కానీ శ్రీవిద్య, నిన్న కేసీఆర్ సార్ సభలో అందరూ గట్టిగా వేసుకున్నారంట. ఇందుకు ఎంకరేజ్ ఏం చేశారు? అక్క కేసీఆర్ సార్ ఉండి అందరూ మా సభలో పాలు పంచుకోండి అన్నాడు. సరే అని చెప్పేసి లీటర్ పాలు తీసుకొచ్చి అందరికి పంచేసిన, అంతే. అందరు నన్ను తిడుతున్నారు. ఆయన మా సభలో పాలు పంచుకోండి అంటే లీటర్ పాలు తీసుకెళ్ళి అందరికి పంచావు. ఇంకెందుకు? పెరుగు నెయ్యి కూడా పంచాల్సింది. మొక్కం చూడు. పంచడం అనుకున్నా, దొరకలే అవేవి. పాలు ఒకటే దొరికినాయి. ఏం ఉత్సాహం అండి? పనికిమాల ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. నా సంగతి పక్కనెట్టక్క, ఫస్ట్ ఆ ఎదవేం పని చేసిన అడుగు. వాళ్ళ మమ్మీ రోజు తిడుతుంది ఇంట్లో. ఏం చేసావురా అంత గొప్పగా? ఏం లేదే, మా అన్నగాడేమో దొంగతనం చేశాడు. ఆ దొంగతనం నేను చేశానేమో అనుకుని మా అమ్మ నన్ను ఒకటే తిడుతుంది. నిజమే చెప్పచ్చుగా. అంటే నిజం నిప్పు లాంటిది అంటారుగా, అది చెప్తే ఎక్కడ కాలిద్దు నేను చెప్పట్లేదే. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? అవును, అప్పటి నుంచి తగులుతున్నాయి. ఏంటి రిపోర్ట్స్? ఎవరి? నావేరా, హాస్పిటల్ పోయిన. ఇంగ్లీష్లో ఉంది, ఏం అర్థమైతే లేదు. చెప్పు. చదువుకోవి అంటే చదువుకోవు, ఆడ ఈడ తిరుగుతావు. చిన్నప్పుడు చదువుకోమన్నప్పుడు ఇంగ్లీష్ రాదు. మై హూనా. There are 2 kidneys in human body. One kidney is left, another kidney is right. Right kidney is right kidney, left kidney is left kidney. Okay. And there is a finally one calicule in your stone. Stone is a calibre is a stone and stone and stone. And always stone is a stone and kidney is not a stone. And there is a calicule in your left kidney. తెలుగులో చెప్పి సావరాదు, అది ఇంగ్లీష్లో ఉంది. నాకు అర్థం కాకనేగా నిన్ను చెప్పమన్నది. ఏం లేదక్క, నీ లెఫ్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంట, అదే చెప్తున్నాడు.
ఏంటి అంత ఎక్సైట్మెంట్ గా లేసావు? అంటే స్టోన్స్ ఉన్నాయన్నారు కదా, అవి రంగురాల్లో గ్రానైట్ రాల్లో తెలుసుకుందాము అని. ఇప్పుడు చెప్పు శ్రీవిద్య, యా శబ్దాన్ని కొట్టాలి దీన్ని? ఇది దేంతో పడితే దాంతో కొట్టు. సర్లే కానీ నా రిపోర్ట్స్ పక్కన పెట్టండి. ఇంతకీ మరి ఆన్లైన్ క్లాసెస్ ఎంతవరకు వచ్చాయి పాపా? ఏం ఆన్లైన్ క్లాసెస్ అక్క, మా మ్యాథ్స్ ఆడుతుంది లుల్ అయింది మొన్న. మ్యాథ్స్ ఆడితే లొల్ అయిందా? ఎందుకే? డే 4 అని చెప్పేసి 3 చుక్కలు పెడతాడు అక్క. డే 4 అంటే 4 చుక్కలు ఉండాలి కదా, అదే వాళ్ళు అడిగిన దానికి లుల్ పెట్టుకున్నాడు నాతోని. బ్లాక్ గోల్ మీద కొడితే బయటకు వచ్చేస్తాయి మొత్తం. ఇప్పుడు చెప్పు దాన్ని దేంతో కొట్టాలో నువ్వు చెప్పు. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ సజెషన్స్ని మా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.